అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో బాబా చెప్పిన భాగవత కథల్లో, అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో కృష్ణ వియోగంతో గోపికలు ఎలా బాధపడ్డారో విందాం. కృష్ణలీలల్లో ఒక భాగంలో ఇది. అంత పరీక్షిత్ చిరునవ్వుతో, స్వామి, ఉద్ధవుడు బృందావనమునకు ఎప్పుడు వెళ్ళెనో, ఏ నిమిత్తమై వెళ్ళెనో, కృష్ణదేవుని విడిచిపోవుటకు గల కారణం ఏమిటో వివరింతురా అని ప్రశ్నించగా శుకుడు వివరములు చెప్పడం ప్రారంభించాడు. రాజా, ఉద్ధవుడు శ్రీకృష్ణుని విడిచి నిమిషమైనను నిలవజాలడు, విడవలేడు. కానీ కృష్ణుడే తన సందేశమును బృందావన గోపికలకు అందివమని పంపుటచే విధి లేక పోవలసి వచ్చెను. అందున ఒక దినం మాత్రమే గొడవ విడిచెను. అంతకంటే అధిక కాలము అక్కడుండ వీలు లేదని కృష్ణుడు ఆదేశించెను. ఆ సమయాన ఉద్ధవునకు ఆ ఒక దినమే ఒక యుగముగా తోచెను. కానీ బృందావనం వెళ్ళిన తర్వాత, అయ్యో, దినము గడుచున్నదే, వీరులను విడిచి వెళ్ళవలసి వచ్చిన నా జీవితం అంతయు గోపికలతోనే ఉండిన ఎంత బాగుండేది, అట్టి ప్రాప్తికి నోచుకోలేకపోతున్న కదా అని చింతించెను. భక్తులకు భగవంతునకు భేదము లేదు. అది ఏ విధముగానో విందాం. మహారాజా, చూచితిరా, భక్తులకు భగవంతునకు భేదమే లేదు. కృష్ణుని చెంత ఎంత ఆనందమో, కృష్ణ వియోగం ఎంత బాధ కలిగించెనో, కృష్ణ భక్తులైన గోపికల వియోగం కూడాను అంతకు రెండింతల బాధ కలిగించుచుండును. గోపిక గోపాలులకు భేదము లేదు. గోపికల హృదయములు గోపాలుని ఆటస్థలాలుగా మారెను, అధిష్టాన పీఠములుగా నిలిచెను. వారి భావములు కృష్ణ రసామృత పాననం చేసెను. గోపికలు కృష్ణ వియోగమునకు ఎంత తపించుండిరో, కృష్ణుని ఎడల వారి కంటయో ప్రేమయో, ఎంతటి స్నేహమో, ఎంతటి ఆసక్తియో, ఏమి అనురక్తియో ఉద్ధవుడు గ్రహించగలిగెను. గోపికా గోపాలురు నిరంతరం కృష్ణుని కథలు, కృష్ణుని చర్యలు, కృష్ణుని వర్ణనలు తప్ప మరొక చింత వారల్లో చేరనివ్వరు. కృష్ణ మాధుర్య ప్రభావ వ్యాప్తిచే వజ్రములోని సజీవులు నిర్జీవములుగాను, నిర్జీవులు సజీవులుగాను కనిపించెను. గోవర్ధన శిలలు కరిగి పోడుచుండుట ఉద్ధవుడు కండ్లారా చూసెను. రాళ్ళు కరుగుట, గోపికలు శిలాస్వరూపులగుట ఉద్ధవుడు ఎంత విచిత్ర మహద్భుతములు తలంచెను. ఇట్లే గోపికల భక్తిని వర్ణించుచు శుకుడు మధ్య మధ్య సమాధి స్థితిని పొందుచు సన్నని బిందువులతో నేత్రములు చెమ్మగిల్లుట చూచుచున్న ఋషులు తన్మయత్వమును పొందుచుండిరి. కొందరు ఆనంద శ్రవణంలో కృష్ణచంద్రుని చూడగోరుచుండిరి. అంతలో శుకుడు కన్నులు తెరిచి, రాజా, ఉద్ధవుడు ఎంతటి అదృష్టవంతుడో! గోపికలు కృష్ణునితో ఆడుకున్న స్థానములను చూపు నిమిత్తమే ఉద్ధవుని గోవర్ధనగిరి చెంతకు తీసుకుని వెళ్ళిరి. అక్కడికి వెళ్ళి చూడగా ఉద్ధవునకు మరింత ఆశ్చర్యమాయెను. ఏమనా, ఆనాడు కృష్ణుడు గోపగోపీ జనములు తిరుగుచుండాడి పాదముద్రలు నాటికిని చెక్కు చెదరక శిలలపై మెరియుచుండెను. గోవర్ధన గిరి చెంతకు వెళ్ళగానే గోపికలు కృష్ణ వియోగమును స్మరించి బోరున ఏడవసాగిరి. ఇంతలో తన్మయాత్ములైరి. అందరూ ఒక పరి కృష్ణ అని కేకలు వేయగానే చుట్టూ ఉన్న వృక్షములు కూడాను రోమాంచములయ్యెను, బర్రున వీచెను, రోదన చేసెను. కృష్ణ వియోగము బృందావన గోపగోపాలుడికే కాక పర్వత వృక్షములు కూడాను అనుభవించున్నట్లు ఉద్ధవుడు కండ్లారా చూశాను. రాజా, ఏమని తెలుపుదును? నమ్ముటకు సాధ్యము కానట్టి దృశ్యములు కూడాను ఉద్ధవుడు చూచి ఆశ్చర్యంతో పాటు సిగ్గు కూడాను పడుచుండెను అని తెలిపెను. అంత మహారాజు ఆతృతతో, స్వామి, అది ఎట్టిది? అభ్యంతరం లేకున్నా ఈ జీవునకు కూడాను తెలిపి ధన్యుణ్ణి కావింపు అని ప్రార్థించెను. సర్వం సజీవం. రాజా, గోపికల చిత్తములు కృష్ణ హృదయమునకు హత్తుకుని పోడ్చే మొత్తులో ఉన్మత్తుల వలె సంచరించుచు కనిపించి శిలలను మ్రాణులను కృష్ణ అని పట్టుకొనిడవారు. అట్టి సమయమున వృక్షములు శిలలు కూడాను వియోగంతో విలపించున్నట్లు వృక్షముల ఆకుల కొనల నుండి నీరు కారేవి, శిలలు నీటి చెమ్మలతో ముద్దయ్యేవి.
ఈ దృశ్యములు ఎంత విచిత్రములో చూడము. సర్వం సజీవం అను సూక్తి ఈ స్థితిలో నిదర్శనము. చైతన్యము లేని పదార్థము సృష్టిలో లేదని బృందావన శిలలు వృక్షములు ఉద్ధవునికి బోధించెను. రాళ్లను సహితము కరిగింపచేయు, వృక్షములను విలపింపచేయు ఆ గోపికల భక్తిని లోకులు అర్థం చేసుకొనక విమర్శించుటకు పూనుకొందురన్న అట్టివారు జడముగా కనిపించు గుండుబండ కంటే మరంత జడబుద్ధులని తలంచవచ్చును. జగదీశుడు జగన్మోహుడు అయిన కృష్ణచంద్రుని తెలుసుకొనుట జడబుద్ధులైన వారికి సాధ్యం కాదు. నిజబుద్ధులకే అది విదితము. కృష్ణ తన్మయత్వంలో గోపిక వ్రేళ్ళు ఏ విధముగా కాలాయో విందాం. అదే విధముగా ఆనాటి సాయంకాలము వజ్రములో ఒకరు చూసిన పద్ధతిని ఉద్ధవుడు దర్శించెను. సాయం సమయమున బ్రాహ్మణ ద్విజులు అనుష్ఠానమునకై అగ్ని కార్యములు సలుపు అటుల గోపికల వారి వారి ఇండ్లలో పొయ్యిలి అందు నిప్పును వెలిగించేవారు. ఒకరింటి నుండి మరొక ఇంటివారు నిప్పును గంటలతో ఎందో లేక మట్టి మూకుడుల ఎందో తీసుకుని పోయి తమ తమ ఇండ్లలో వెలిగించుకునేవారు. అటులనే మొదలు ఇంటి దీపమును అందుకుని ఇంట వెలిగించగానే అందరూ ఆ ఇంటికి తమ తమ ప్రమిదలు తెచ్చి నందుని ఇంటికి దీపమును తమ ఇంటికి వెలిగించుకుని పోయేవారు. ఈ రీతిగా జరుగుచుండ ముందు గ్రామ వేదికపై కూర్చుని తిలకించుచుండెను ఉద్ధవుడు. ఇంతలో ఒక గోపిక ఎంతసేపైనను దీపం చెంతనే నిలిచింది. వచ్చిన వారులకు చోటునివ్వక కన్నులు మూసుకుని నిలిచి ఉండుట చూచెను. యశోద లోనుండి వచ్చి, అయ్యో ఏమిటి సాహసం అని ఆ గోపికను వ్రీపును తట్టి మేలుకొనపగా ఆమె కన్నులు తెరవలేదు. చుట్టూ చేరిన వారు ఆమెను దీపము నుండి వేరుచేసి విశ్రమింపచేసిరి. ఈ లోపులో వ్రేళ్ళు పూర్తిగా కాలి బొగ్గులైనవి. కొంతసేపటికి అనేక ప్రయత్నములతో ఆ గోపిక కన్నులు తెరిచెను. విషయమును విచారించగా దీపమునందు కృష్ణుని చూచుచుండుట చేత ఆమెకు మంటలు కనిపించలేదనియు కాలిన బాధలు ఆమెకు తెలియలేదనియు విషయమును తెలిపిన తరువాత ఉద్ధవునకు ఈ అనుభూతి మరింత విచిత్రముగా తోచెను. గోపబాలురతో ఆటపాటలు శ్రీకృష్ణుడు ఏ విధముగా సెలిపాడో విందాం. స్వామి, మధురలోని కారావాసం నుండి రేపల్లెకు చేరినది మొదలు 11 సంవత్సరములు గోపాలుడు అడవి గొల్లలతో కూడి వజ్రమండలమందలి వనోవనములందు తాను ఎట్టి బాలలీలను చూపెనో విన కుతూహలముగా ఉన్నది అని పరీక్షిత్తుడు ప్రార్థించెను. శుకుడు చిరునవ్వుతో, మహారాజా, ప్రాకృతిక దివ్య బాలకుడైన ఆ గోపాలుని యొక్క మనోహరమును చిత్తాకర్షమునకు లీలలన్నయూ చెప్పుటకు సాధ్యము కాదు. అనుభవించిన వజ్రగోపాలురెందరో ధన్యులు. భగవంతుడు నామ, జాతి, కుల, కర్మ, భావ సంబంధాలను చూడడు. ఏ భావముతో తనను చేరినను ఆదరించి అండచేర్చి అశాంతిని తీర్చి ఆనందం అందించే ఆ గోపాలుని వసుదేవుడు నందభవనమును విడిచి వచ్చినది మొదలు నిత్యము ఆనందానంద ప్రదాతయగు కృష్ణునకు జయ జయ శబ్దములు మారుమ్రోగెను. దినదినమునకు పెరుగుచు అల్లారు ముద్దుగా అమ్మతో ఆడుతూ దోగాడుచు గడప దాడుచు కడకు అమ్మానాన్నల చేతివేళ్లు పట్టుకుని తప్పటడుగులు వేయదొడంగెను. తల్లిదండ్రులు కంసుడు పంపు దూతల బారి నుండి తప్పించుటకు గోపాల్ని ఎన్ని విధములుగా దాచినను దాగువాడు కాదు. వచ్చిన వార్లతో తానే ముందుపోయి పరిచయం చేసుకుంచుండెడివాడు. లోకాలకే శ్రీకారుడైన ఆ గోపాలని దాచువారెవరు? దోచుకొని పోవునారెవ్వరు? అంత ఒక లీల. రాజా, ఈ రీతిగా పెరుగుతూ పెరుగుతూ తల్లిదండ్రుల చెంత ఎంత అరికట్టినా ఆగక గొల్లపిల్లలతో యమునా తరంగిణి పుణ్య పులినమందు ఆటలాడుకుంటూ వెళ్ళేవాడు. గోవులను మళ్లించుకుంటూ పోయేవాడు. స్వచ్ఛమైన శోభాయుక్తమైన ఆవుదూడల మధ్య ఆడుకుంటూ మనోహరముగా ఉండువేళ చూచిన కన్నులు. ఆవుదూడలు తెలుపు, గోపాలుడు నలుపు. ఆవుదూడలు తెలుపు, గోపాలుడు నలుపు ఎంత అందంగా ఉండునో యోచించుకో అని కృష్ణుని విడిచి వెళ్ళేడవి కావు. తాను వాటిని సోదరుల వలె బిడ్డల వలె ప్రేమించుండెను. గోపాలుని అస్తము
దూడల మీద పడిన అవి మైమరిచి నోరులు తెరిచి తోకలెత్తి నాలుకలు చాచి కృష్ణుని ముఖమును చేతులను నాకేవి. గోపాలుడు ఒక్కొక్కసారి ఆ గోడుదూడల మెడను గట్టిగా కౌగిలించుకుని కన్నులు మూసుకుని మందహాసంతో తూగినట్లు కనిపించుండేవాడు. దూడలు తమ బుల్లి కొమ్ములతో ప్రేమతో గోపాలుని క్రుమ్ముచు నిత్య వసంత విహారమగు బృందావనమ యమునా తీర సైకతాలపైన గోవత్సములతో గోపాలులతో పగలు రాత్రి అనేక విహారించుండెను. కడకు నందయశోదలు పరిచారకులను పంపి బలవంతంగా ఇంటికి తెప్పించుకునేవారు. ఈ రీతిగా ఇంటిని ఒంటిని మరిచి గొల్లపిల్లలతో కూడి పెరుగుతూ మరింత పెద్దవాడయ్యాను. తల్లిదండ్రులు చెప్పకపోయినప్పటికీ ఆవులను కోడదూడలను పొలువులు విప్పి ఊరి పశువులు పోవు మార్గమునకు తన పశువులను మళ్లించి గోపాలులతో తాను కూడాను కోల భుజాన వేసుకుని ఒక తుండు తలకు కట్టుకుని వారి మధ్య నడుచుంటే రాజబాల సింహం వలె కనిపించేవాడు. పిల్లలతో వినోదముగా ఆడుతూ తన ఎడమచేయి చెవులపై ఉంచుకుని యుచ్చై స్వరమున రాగములు తీయుచు ప్రేమ గీతములు పాడుచూ ఉండేవాడు. అట్టి సమయములందు ఎంతో ప్రీతితో గడ్డిని తినుచున్న గోవులు తినుటమాని మెడలు చాచి స్తంభించినట్లు నిలిచి చెవులు నిక్కబొడిచి పిలుపునకై సిద్ధముగా ఉండినట్లు లేదా ధ్యాన వ్యవస్థ యందు ఉండినట్లు కనిపించేవి. పాలు త్రాగుటకై అమ్మల పొదుగుల్లో తలలు పెట్టిన దూడలు పాలు త్రాగక కన్నులు మూసుకుని కృష్ణగానమునే గ్రహించుచున్నట్లు కనిపించుచు చూపరులకు మహదాశ్చర్యమును కలిగించుచుండెను. శ్రీకృష్ణ లీలలు అద్భుతం, ఆనందమయం. అవి వింటే ఎంత అమృత వర్షం కురిసిన భావం కలుగుతుందో విందాం. రాజా, గోపాలుని లీలలు అన్నీ ఏమని తెలుపుదము? అన్నీ అద్భుతములే, సర్వము ఆనందమయములే. ఒక్కొక్క పరి పిల్లలతో పేచీపడి కర్ర త్రిప్పుట చూచిన చేతివేలలోని కర్ర కంటికి కనిపించున్నది కాదు, అంత వేగంగా త్రిప్పెడివాడు. ఆ కర్ర త్రిప్పుట మాకును నేర్పమని తోటి బాలురు ప్రార్థించేవారు. లోకమునే అస్తమందుంచుకుని చెండువలే త్రిప్పు గోపాలనకు కర్ర ఏపాటిది? అది నేర్చిన విద్య కాదని గోపాలులకు తెలియదని పాపం. ఒక్కొక్క పరి చెట్లపై ఆడుకునేవాడు. దొంగతనను పట్టుటకై వచ్చిన ఉడత నడిచిన ఊగునట్టి బలహీనమైన చిట్ట చివరి కొమ్మలో పోయి సామాన్యులకు ఉండేవాడు. అతనిని పట్టుట వీలయ్యేది కాదు. అవును మరి, అది సామాన్యులకు కూడా అసాధ్యము, సహృదయులకే సాధ్యము. అడవుల్లో గొల్లపిల్లలతో ఉండినట్లే ఉండును. వారి భుజములపై చేతులు వేసి వేళకోళం చేయుచు ఆడుతూ ఉండిన గోపాలుడు క్షణములో కనిపించకపోవును. ఇంతలో ఏదో ఒక మారు వేషముతో ఎదురుగా నడుచుకుని వచ్చుచుండును. గోపాలురు అతడెవ్వడో క్రొత్తవాడని భావించి పలుకరించపోవుచుందురు. ఇంతలో పక్కున నవ్వుచు నేను మీరు తెలుసుకొనలేకపోతిరి అని కేకలు వేసిన గొల్లపిల్లలు ఆశ్చర్యపడుతూ ఒక్కొక్క సమయమున భయభ్రాంతులకు లోనయ్యేవారు. పగలంతయు ఈ రీతిగా గడిపి సాయంకాల సమయానికి ఏమీ ఎరుగని బాలుని వలె గోవులతో పిల్లలతో పల్లె చేరుచుండెను. ఒక్కొక్క దినమున తల్లి గొడవ చేసి అడవికి పోనివ్వక ఇంటి అందే ఉంచుకొనుచుండెను. అట్టి సమయాన అడవిలోని గొల్లపిల్లలు గోవులు ఆనేయడంతో విచారముగా డొక్కలలోనికి పోయి గోవులు ఒకదానిపై ఒకటి తలపెట్టి నీడల పండుకొని ఆహార దప్పులు లేక ఆనందకృష్ణుని రాకకై వేచి ఉండినట్లు విచారించుచు ఉన్నట్లు కనిపించేవి. ఒక్కొక్క రోజున మామ అయిన కంసుడు కొందరిని రాక్షసులను వివిధ వేషములు ధరించి ఆటబొమ్మలతో తినుబండారాలతో వ్రేపల్లెకు పంపుచుండేవాడు. ఆ బొమ్మల చుట్టూ గ్రామ పిల్లలు చేరి వెలలు అడుగుచు ఇమ్మని కోరుతూ వచ్చుచుండెదరు. కానీ కృష్ణుడు వచ్చునేమో అని ఆ మారువేషధారులైన కంసదూత తదేక దృష్టితో చూచుచుండ కృష్ణుడు ఆ బొమ్మలను కన్నెత్తి చూచేవాడు కాదు. కడకు సాయంకాలం వరకు చూచి
కృష్ణుని ఎత్తుకొని పోవ పొంచి చూసిన ఆ దుర్మార్గుని గమనించి వాని చేతికి చిక్కినట్లే చిక్కుతూ చిక్కి డొక్క చించి డోలు వాయించి పగలగొట్టి పారవేసేవాడు. అది వ్రేపెల్లవారలకు వింతగాను ఆనందంగాను ఉండేది. ఒకనాడు మామిడి పండ్ల బండ్లు గ్రామమంతా నిండిపోయెను. ఇది రాక్షస కృత్యమని గమనించి ముందుగానే పోయి పండ్లను మాత్రం తీసుకుని అమ్మువానిని యమపురికి పంపెను. మామ పంపిన వస్తువులన్నీయు వెనుకకు పంపుట శిష్టాచార విరుద్ధమని తలంచి అన్నీ అందుకొనుచు తెచ్చిన వార్లను మాత్రం తిరిగి పంపక వార్త అందనీయక చేయుచుండెడివాడు. మహారాజా, భగవంతుడు వజ్రములో చేరినది మొదలు వజ్రమండలమంతయు లక్ష్మికి క్రీడాస్థానమైనది. నిజముగా లక్ష్మీదేవి వజ్రమండలంలో బహిరంగంగా ఆడుకొనుచున్నదా అన్నట్లుండెను. వేలకు వేలు గోవులు దది క్షీరమునకు కొదవలేదు. దాచుటకు కానీ తినుటకు కానీ వీలు కానన్ని పాలు పెరుగు వెన్నలను ఏమి చేయుట అని గోవుల సారమును పారవేయ అంగీకరించక తమ బొజ్జయందే చేర్చుకొనుటకు ప్రయత్నించెను. అదే పాలు పెరుగు దొంగ అను పేరునకు తగిన ఆధారము. ఈ భోగములను గమనించి కృష్ణుడు పరమాత్ముడని లోకానికి ఎరిగింపనెంచి ఇంద్రుడు ఒక యుక్తిని పన్ని అతని కోపం వచ్చుటకు ఏదో కారణం కల్పించ యత్నించి ఇంద్రపూజము మాన్పించినట్లును ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించినట్లును దాని బారి నుండి రక్షించుటకై కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లును నాటకమాడెను. నిజముగా ఇంద్రునకు కోపము లేదు. కృష్ణుడు పూజలను మాన్పించడు. సామాన్యంగా మానవులకు దైవతత్వమును అర్థమగునట్లు కష్టం కనుక ఇట్టి అమానుష చర్యలతో దైవత్వమును గుర్తించుటకై ఈ లీలలను సంకల్పించెను. కారణం లేని కార్యము ఉండదనుటకు ఇట్టివి ఒకంత ఆధారములు అని వివరించెను. ఇంతలో పరీక్షిత్ మహారాజు అడ్డు తగిలి, ఆహా, ఏమి గోపాలుని లీలలు ఎంత మధురమైనవి! వినగా వినగా వీణులూరుచున్నవి. స్వామి, ఇంకనూ కొన్ని బాలలీలలను వినిపించి తరింపచేయమని ప్రార్థించెను. కృష్ణ పరమాత్మ రాక్షస సంహారమును ఏ విధముగా చేసెనో విందాం. బాలలీలను స్మరించి వినిపించుట శుకులవారికి కూడాను అమిత ప్రీతి అగుటచే అడిగినదే తడవుగా శుకుడు, మహారాజా, మిగిలిన ఈ శేషకాలమును భగవత్ సేవా కార్యక్రమాలతో పవిత్రపరచుట కంటే మించినది వేరొకటి లేదు కదా. భగవత్ లీలలు అన్నీ అమృత బిందువులే, అన్నీ ఆనందములే. నీవు దేనిని వినగోరుదువో తెలుపుము, అందు ఉన్న సత్యమును కన్న మహత్యమును వినవింతును అని శుకులు అడగగా పరీక్షిత్ మహారాజు, స్వామి, గోపాలుడు గోపాలుడితో ఇంకను ఏ ఏ వినోదములు జరుపుచుండెడివాడో వినిపించము తరించమని అడిగాను. కృష్ణుని వినోద కృత్యములను విందాం. మహారాజా, గోపాలుడు బ్రహ్మముహూర్తమునందే మేల్కొని కాలకృత్యములు తీర్చుకుని పశువుల శాలకు వెళ్ళి ఆనాడు ఏ ఏ పశువులను మేతకై తీసుకుని పోవలనో వాటికి నీరు పెట్టి మిగిలియుండు వాటికి కనీసపు వేసి పలువులు విప్పి బయట తోలుచూ ఉండేవాడు. తాను కూడాను లోనికి వెళ్ళి చల్దిమూట కట్టి అందులో ఊరగాయలు పెట్టి అన్నను హెచ్చరించి వీధిలోనికి వెళ్ళి తోటి గొల్లపిల్లలకు తాను సిద్ధముగా ఉండినట్లు గుర్తు చేయుటకు బూరకొమ్మలను ఊదెడివాడు. ఆ నాదం వినగానే గొల్లపిల్లలు ఉలిక్కిపడినట్లు ఎవరి పనులు వారు పూర్తి చేసుకుని చల్దిమూటలు మోపున ధరించి యశోదమ్మ ఇంటి ముందు సిద్ధమయ్యేడివారు. అందరూ చేరి వేణువు ఊదుకుంటూ పాటలు పాడుకుంటూ కొంతమంది బాలురు కోకిల కూసిన తోడనే మారుకోతలు కోయుచు ఆకాశమున పక్షులు సంచరించుచుండ వాటి నీడలు భూమిపై పడుచుండటచే ఆ నీడలను అనుసరించుచు పరిగెత్తుతూ ఉండేవారు. కొందరు పశువులు వీపుపై పడుకుని కూనిరాగాలు తీయుచు మధ్య మధ్య గోపాలుడు ఏమి చేయుతున్నాడో ఎక్కడున్నాడో అని చూచుచు అరణ్యమును చేరుచుండెడివారు. కృష్ణుడు తన మురళిని మొలలో చెక్కి
కొరడాను చేతపట్టి ఎడను చేత్తో చల్ది ముద్ద పట్టుకుని చక్కని కంఠమెత్తి గానము చేయుచు నడుచుండెడివాడు. గోపాలుని గానమునకు తాళములు అన్నట్లు గోవులు నెమ్మదిగా ఆ పాటలు వింటున్నావా అన్నట్లు చెవులు నెక్కపొడిచి మెడలు పైకెత్తి నడుచుచు కొనుల చెంత చేరడివి. అక్కడకు వెలుచున్నప్పటికీ చలిది ఆరగించి తగిన సమయమొగుడిచే అందరూ ఆ కొలను ఒడ్డున కూర్చుని పెరుగు మీగడ పాలు కలిపిన రకరకములైన వారి వారి మూటలు విప్పి కృష్ణుడు ఆరగించుటకు మొదలుపెట్టినంతవరకు వేచి ఉండేవారు వారు. గోపాలుడు ముద్దను నోట పెట్టగానే అందరూ తినమొదలుపెట్టేవారు. ఒక్కొక్కసారి గోపాలుడు తన పెరుగు అన్నము ముద్దలుగా చేసి అందరికీ పంచి అందరూ తెచ్చిన వారి వారి అన్నమును తాను అడిగి ఒక్కొక్క ముద్ద పెట్టించుకునేవాడు. గోపాల, ఇది మా ఎంగిలి కదా, మేమెట్లు పెట్టగలము, అపరాధము కదా అని జంకుతూ వెనక్కు వెళ్ళుచుందురు. అట్టి సమయమున గోపాలుడు అందరి అందు ఉన్నవాడు ఒకడే అయినప్పుడు భేదమెందుకు, ఎంగిలి ఎట్లగును అని వారి కొరకి పక్కన పెట్టుకున్న నల్లికాయ ఊరగాయను తాను తీసుకుని చప్పరించెడివాడు. ఆనాడు శబరి ఎంగిలి ఆరగించిన స్వామికి ఈనాడు గోపకులు ఎంగిలి వేరెట్లగును? బాలకృష్ణుడు కంసుని దూతలను ఏ విధముగా సంహరించాడో విందాం. ఈ విధముగా ఒకనాడు కొండ నీడలో బండ మీద కూర్చుని చల్దిని ఆరగించి కొలంలో చేతులు కడుక్కుని అతి వేగముగా పశువుల వైపుకు పరిగెడుతున్న గోపాలను చూచి తోటి గోపాలురు ఏమిటా అని ఆశ్చర్యం చూచుచుండగా మందలో చేరిన అందమైన కోడె ఒకటి క్రొత్తదిగా కనిపించెను. నేరుగా గోపాలుడు ఆ కోడె దగ్గరికి వెళ్ళి దాని వెనుక కాళ్ళు రెండూ చేతపట్టి గిర్రున తిప్పి ఒక బండకేసి కొట్టగా వికార స్వరూపముతో వింత శబ్దం చేయుచు రాక్షస రూపము ధరించి నోట రక్తము క్రక్కుచు ప్రాణం వీడెను. గోపాలురు దాన్ని చూచి ఆశ్చర్య పరవశులై చెంతకు పరిగెడి వచ్చి ఈ వింత ఏమని అడగగా గోపాలుడు చిరునవ్వులు చిందించుచు, ఒక్క రాక్షసుడు ఈ రూపమును ధరించి కంసదూతగా వచ్చి మన గోవుల్లో చేరి ఈ నాటకమాడుచుండుటచే నేను వానికి తగిన శాస్తి చేస్తుని అని చెప్పగా పిల్లలందరూ గోపాల్ని పొగుడుచు మంచి పని చేసితివి గోపాల అంటూ గంతులు వేయుచు ఇంకా ఆ మందలో నూతనమైన పశువులు ఏమైనా ఉన్నవేమో అనియు తమ పశువులను ఏమైనా మిరింగివేశావేమో అనియు వారి వారి పశువులను వారు సరిగా వెతుకుచు కనిపెట్టుచు పోవుచుండెడివారు. ఈ రీతిగా మధ్యాహ్నం ఒకసరికి ఒక కొండను చేరుకొనిరి. అచట ఎండవేడికి అధికమొగుడుచే పశువులను కొండ నీడలకు మళ్లించి వారు కూడాను కొండ నీడలో విశ్రాంతిగా ఉండేవారు. ఇంతలో ప్రొద్దు తిరిగెను. పశువులను మళ్లింతుమని ఒక బాలుడు లేచి వెళ్ళగా చూడగా ఏదో ఒక పెద్ద కొంగ ఆకారంతో ఉండి పశువులను తన పొట్టన పెట్టుకుని చుండగా గమనించి కృష్ణ, గోపాల అని కేకలు వేయగానే గోపాలుడు క్షణములో వెళ్ళి ఆ కొంగ ఆకారములో ఉన్న బకాసురుని ముక్కుపట్టి తోక వరకు చీల్చి పారవేసి పొట్టలో చేరిన గోవులను రక్షించెను. ఇట్లు నిత్యమొక వింతగా కంసుడు పంపిన రాక్షసు దూతలను వధించుచుండుట గోపాలులకు ఒక ఆటగా మారెను. ఆశ్చర్యం ఏమాత్రము కనిపించక గోపాలుని శక్తి సామర్థ్యములు అతీతమైనవి వారి హృదయాలలో నాటుకుని పోయాను. అందుచే గోపాలు రెట్టి భయములు లేక ఎక్కడికంటే అక్కడకు ఎప్పుడంటే అక్కడకు గోపాలునితో వెళ్ళుటకు సిద్ధముగా ఉండేవారు. ముందు రోజున బకాసురును రాక్షసుడు కొంగ రూపము ధరించి గోపాలుని చేతిలో ప్రాణములు వీడుట చేత సోదరుని మరణవార్త విని ఉగ్రుడై బకాసురుని తమ్ముడగు రాక్షసుడు కొండ చెలువై వచ్చి గోవులను గోపాలులను కడకు రామకృష్ణాదులను సహితము విడవక మిరింగ నోరు తెరుచుకుని దారి కడ్డముగా వారి రాకకు ఎదురుగా పరుండి ఉండెను. గోపాలుడు తెలియక గోవులను తోలుకుని నేరుగా పోయి గోవులు గోపాలురు అందరూ కొండగుహ వంటి వాటి నోటిలో చేరి పొట్టలోనికి దిగిరి. ఇది చూచి గోపాలుడు
ఇదియును రాక్షసుడే అని కనిపెట్టి కొండ చిలవ 2 దవడలను పట్టి తోక వరకు చీల్చి పొట్టలో ఉన్న గోవులను గోపాలులను రక్షించి జరిగిన కథ ఎరిగించి గోపాలుల భయమును బాపెను. అప్పటి నుండి గోపాలునకు ఎంతో ఉన్న భయములు భ్రాంతులు కూడా వీడి అన్నింటికీ సర్వశక్తిమయుడు మన గోపాలుడు కలడని నిర్భయులై దేనిని లెక్క చేయక పక్కన చూడక కృష్ణుని దిక్కుకే నడుచుండేవారు. మహారాజా, గోపాలుని ఇట్టి బాలలీలలు నిమిష నిమిషమునకు వింతలే, వినోదములే, విచిత్రములే. నేనేమి తెలుపుదును? అమానుషమైన ఈ వింతలు సామాన్యులకు సాధ్యమా? భగవంతుని శక్తులను చూచియు విస్మరించుట శాపమే. ఇట్టివి చూచియు నమ్మనటువంటి కొందరి జన్మలు భూభారముల వలె బూరగకాయలే అని శుకుడు మందస్మిత వదనుడై కన్నులు తెరిచి చిన్మయమూర్తి రూపమును దర్శించుచుండునట్లు ఒకవైపునకు తదేక దృష్టితో నిలిచియుండుట చూచి పరీక్షిత్ మహారాజు, స్వామి, దానవులు సహితము దైవమును నమ్మి ఆధారములు జరుపుచుండ మానవులై కూడాను దైవమును విస్మరించుటకు తగిన కారణమేమి? చూచిన నేత్రములేనను నమ్మరు కాని విన్న కరణములను విశ్వసింతురు. ఇది కేవలము పాపఫలమేనా నా భావము, లేదా శాపమైనను అయి ఉండవచ్చును అని పలికెను. శుకుడు తిరిగి, మహారాజా, నీ మాటలు పరమసత్యము. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, సాల్వుడు మొదలైన రాక్షసులు కృష్ణుని శక్తి సామర్థ్యములన్నీయు కన్నులారా కాంచియు గొల్లపిల్లడను భావము వారల కరణములందు మెలుగుచుండుటచే దృష్టిని విస్మరించి ఆకాశవాణి పలుకులను మననము చేయుటచే కదా ప్రాణములు కోల్పోయిరి. సాక్షాత్ భగవానుని అమానుష చర్యలు, అత్యద్భుత శక్తులు నిత్యము తాము పంపిన దూతలచే బోధింపబడుచుండియు అలక్ష్యం చేసి భగవంతుడను లక్ష్యమును మరుచుట శాపము కాక మరేమి? అదియు చేసిన పాపఫలమే. గోపాలుడు లోకపాలకుడే కాని గొల్లపిల్లవాడు కాదు. రూపమునకు మానవాకారమైనను పిల్లవాడే కాని శక్తియుక్తులతో ముక్తిని హస్తమందుంచుకుని బంధ విముక్తిని చేసే భద్రమూర్తి. అతనే నారాయణమూర్తి అను శుకుల మాటలకు మహారాజు సంతసించిరి. మా తాతలు ఆ గోపాలునితో కూడి ఆడి ఆనందించిన భాగ్యములో అణుమాత్రమైనను విని ఆనందించినట్టి భాగ్యము నాకు కలుగుట ఇదియు నా భాగ్యమే. వారి పుణ్యఫలం వల్లనే నేనిట్టి మహర్షి వాక్యములతో మాధవ స్వరూపం లీలలు వినగలితిని. కాకున్నా ఇది సామాన్యుల కబ్బునా అని ఆనంద బాష్పములు విడుచుచు హస్తములు జోడించి సుఖమహర్షి ఆనందవదనమును చూచుచు, స్వామి, గోపాలుడు కాళీయమర్దనం కావించినని వింటిని. దాని అంతరార్థం ఏమియో, ఆ విధముగా కావించుటచే ప్రజలకు కలిగిన ఆశ్చర్యమేమియో, అందులో గల మహత్తరమైన విషయములేమిటో తెలిపి నా సంశయమును రూపుమాపుడని ప్రార్థించాను. విన్నారు కదండి. రేపటి భాగంలో కాళీయమర్దనం యొక్క విశేషతను తెలుసుకుందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ విధమైన దేవుడికి సంబంధించిన కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.